అబ్బా! చాలా మంచోడురా ఈడు. వాడి పనులు గూడా పక్కన పెట్టేసి నాకు హెల్ప్ చేయడానికొచ్చాడు. నా పని ఫినిష్ చేయడానికైతే చాలా హెల్ప్ చేశాడు. నీ అంత మంచోడు ఎవడు లేడురా. అసలు నువ్వు దేనికి నో చెప్పలేవు కదరా! ఎంత మంచివాడివో నువ్వు. అని జెప్పి చాలామంది అంటుంటే లోపల మనకు మనం హ్యాపీగా ఫీల్ అయిపోయి హమ్మయ్య! నేను చాలా మంచివాడిని. అందరికి ఎప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటాను. నా అంత మంచోడు ఇంక లేడు అని జెప్పి ఫీల్ అయిపోతున్నారంటే ఖచ్చితంగా ఈ అతి మంచితనం మిమ్మల్ని ఎప్పటికైనా సరే ముంచుతుంది. ఏమి మంచితనంగా ఉండడం తప్ప, పక్కవాడికి హెల్ప్ చేయడం తప్పంటే కాదు. ఖచ్చితంగా పక్కవాడికి హెల్ప్ చేయాలి. ఫస్ట్ మనది మనం బాగా చూసుకొని, మనమంతా కూడా ఓకే అనుకున్న పొజిషన్ అంతా బావుంది. మన వైపు అంతా బావుందనుకున్నప్పుడు పక్కవాడికి హెల్ప్ చేయడం తప్పులేదు. కానీ, మనకి ఆల్రెడీ ఏదో పనుంది. మనం ఏదో పని జేయాలి. లేకపోతే మనల్ని నమ్ముకొని ఎవరో ఉన్నారు. వాళ్ళకి అన్యాయం జేసి పక్కోడికి న్యాయం జేస్తా అంటే అది తప్పనమాట. ఇది అతి మంచితనం అంటారు ఎప్పుడు గూడా. సో, ఈ అతి మంచితనం వల్ల 10 ఇప్పుడు నేనైతే చెప్తున్నానో ఈ 10 దుష్ప్రభావాలైతే ఖచ్చితంగా ఉంటాయి. అవేంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏమంటే మిస్‌ఇంటర్‌ప్రిటేషన్. మిమ్మల్ని ఖచ్చితంగా ఎవరైతే ఈ అతిగా మంచిగా ఉంటారో అంటే వాళ్ళ పనులు కూడా పక్కన పెట్టేసి పక్క వాళ్ళకి హెల్ప్ చేయడం. లేపోతే ఎదురు పక్క వాళ్ళకి నో చెప్పలేకపోవడం. వాళ్ళు ఏమన్నా సరే తలాడిస్తుండడం. నేను చేస్తాను లేరా పర్వాలేదు లేరా. మీరు నన్నేమనుకున్నా పర్వాలేదురా నేను మీకు హెల్ప్ చేస్తాను అనుకున్న. ఇలాంటి లక్షణాలు గనుక ఉన్నాయంటే దీన్ని అవతల పక్క వాళ్ళు ఎలా తీసుకుంటారంటే మీ యొక్క బలహీనత కింద అయితే తీసుకుంటారనమాట వాళ్ళు. ఖచ్చితంగా మీరు బలహీనులని అనుకుంటారనమాట. వీడు మనం ఏం చెప్తే అది చేస్తాడురా. వాడంతే. నేనంతంటే అంత వాడికి. మనం ఇప్పుడు రమ్మని రాత్రి 1:00 రమ్మంటే వచ్చేస్తాడు వాడు. అది మనం అంటే. వాడి పనులన్నీ పక్కన పెట్టేసి వచ్చేస్తాడు. అని జెప్పి మనల్ని ఒక బలహీనుడి కింద అయితే గుర్తిస్తారనమాట. ఎప్పుడైతే అవతల పక్క వాళ్ళకి మన మీద ఇటువంటి ఇంప్రెషన్ అయితే వచ్చిందో, నెక్స్ట్ నుంచి ఏమంటే మనల్ని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఏ సిట్యుయేషన్ వచ్చినా సరే. మానిటరీగా గాని, లేకపోతే ఫైనాన్షియల్‌గా వాటెవర్ సిట్యుయేషన్ ఇట్ ఈస్ అనమాట. ఏదైనా సరే మనల్ని అయితే అడ్వాంటేజ్ అయితే తీసుకుంటారనమాట ఖచ్చితంగా. సో, ఎప్పుడు కూడా మిస్‌ఇంటర్‌ప్రిటేషన్ అయితే ఖచ్చితంగా అవుతుంది. ఎప్పుడు కూడా అతి మంచితనం ఎప్పుడు పనికిరాదనమాట. ఇదెప్పుడు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ థింగ్ ఇది. సెకండ్ వచ్చేసి ఓవర్ కమిట్మెంట్ అనమాట. సో, అతిగా మంచిగా ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే, అతి మంచితనంతో ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే, అక్కడ సంథింగ్ ఏదో అవుతోంది. ఆ పని మనం కొంతవరకే చేయగలం. మన కేపబిలిటీ మనకు తెలుసు. కానీ ఏంటంటే, మనం మంచివాడని చెప్పి అందరూ అనుకోవాలి గదా! సో, ఏం చేస్తామంటే, మన సామర్థ్యానికి మించి పని చేసేస్తాం అని చెప్పి ఒప్పుకుంటాం అన్నమాట. ఓవర్ కమిట్మెంట్ అనమాట. అల్టిమేట్‌గా ఏం చేస్తామంటే, ఆ పని చేయలేము. చేయకపోగా మనకే ఫిజికల్‌గానో, లేకపోతే మెంటల్‌గానో అయితే డ్యామేజ్ అనేది జరుగుతుంది. ఈ ఓవర్ కమిట్మెంట్ అనమాట. పక్కవాడు ఏమనుకుంటాడో ఏంటో, లేకపోతే పక్కవాడికి నేను ఇది చేస్తానని చెప్పాను. ఇప్పుడు చేయకపోతే వాడు నన్నేమనుకుంటాడో ఏంటో అని చెప్పి, ఈ విషయం పక్కవాడి మీద పెట్టే కాన్సంట్రేషన్ అతని మీద అతను పెట్టుకోకుండా, అతి మంచితనాన్ని పోయి ఓవర్‌గా కమిట్ అయిపోతుంటాడు. కొన్ని కొన్ని సార్లు మనమే చూస్తుంటాం చాలామంది. "అరేయ్! నువ్వున్నావు కదరా! నాకింత అప్పుల్లో ఉన్నాను. నీ దగ్గరికొచ్చాను నేను. నీ దగ్గర ఏమైనా ఆస్తుంటే నాకివ్వు. లేకపోతే నేనేదో సంథింగ్ ఏదో అప్పు చేస్తున్నాను. అప్పు చేస్తాను నువ్వొచ్చి షూరిటీ పెట్టు" అని చెప్పి చాలామంది అడుగుతుంటారు. పెడతారు. చాలా మంది కూడా పెడతారనమాట. అల్టిమేట్‌గా ఎవడైతే అడిగాడో వాడైతే జంప్ అయిపోతాడు. పోలీసులు గాని, లేకపోతే లీగల్ గాని వచ్చి ఎవరైతే సంతకం పెడతారో షూరిటీ సంతకం పెడతారో వాళ్ళనైతే పట్టుకుంటారన్నమాట. అతి మంచితనం ఇది ఖచ్చితంగా. మన దగ్గరే సరిగ్గా లేనప్పుడు ఇంకొకరికి హెల్ప్ చేయడానికి మనం ఎందుకెళ్ళాలి? మన సామర్థ్యానికి మించి సంథింగ్ ఏదో జరుగుతున్నప్పుడు మనం ఎంతవరకు చేయాలో అంతవరకు చేసి ఊరుకోవాలి తప్పితే, ఈ విధంగా అతి మంచితనానికి పోయి అసలకే మోసం ఎప్పుడు తెచ్చుకోకూడదన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఓవర్‌గా కమిట్ అవ్వకండి ఎప్పుడు కూడా. నెక్స్ట్ వచ్చేసి నెగ్లెక్టింగ్ బౌండరీస్. ఎవరైతే ఇలా అతిగా మంచిగా ఉంటారో, లేకపోతే అందరూ నన్ను మంచివాడని చెప్పి అనుకుంటూ ఉంటారో, ఎవరైతే అనుకోవాలని అనుకుంటూ ఉంటారో వాళ్ళేం చేస్తారంటే పక్క వాళ్ళకి బౌండరీస్ సెట్ చేయడంలో ఎప్పుడు ఫెయిల్ అవుతారు. సో, ప్రతి ఒక్కళ్ళకి కూడా వీళ్ళ జీవితం మీద అధికారం ఉంటుందనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా వీళ్ళని అజమాయిషీ చేస్తూనే ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వీళ్ళకి ఏం చేయాలో చెప్తూనే ఉంటారనమాట. అతి మంచితనం ఏమంటే అందరూ కూడా ఎవరేం చెప్పినా వీడు వింటాడురా! ఎవరేం చెప్పినా వినడం పక్కన పెట్టండి. ఎప్పుడు వినాలి. ఎవరేం చెప్పినా సరే ఖచ్చితంగా వినాలి. వినిన తర్వాత మనం ఆలోచించుకొని అల్టిమేట్‌గా ఏం చేయాలనేది మనం డెసిషన్ తీసుకోవాలి తప్పితే వాడేదో చెప్తున్నాడు ఓకే. అలా చేసుకుంటూ వెళ్ళిపోతాం. వీడేదో చెప్తున్నాడు వీడేదో చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇలా 10 మంది 10 రకాలుగా చెప్తే 10 రకాలుగా చేసుకుంటూ వెళ్ళిపోతుంటారనమాట. సో, ఈ విధంగా ఏమంటే బౌండరీస్ అనేది సెట్ చేయలేరు. ఎందుకంటే పక్కవాడు డిక్టేట్ చేస్తూ ఉంటాడనమాట. మీరేం చేయాలని జెప్పి. సో, ఈ విధంగా బౌండరీస్ సెట్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే, మన జీవితం యొక్క కంట్రోల్, మన జీవితం రిమోట్ వాడి చేతిలో ఉంటుంది. వాడు ఏ బటన్ నొక్కితే ఆ విధంగా మనమైతే ఆడుతూ ఉంటామనమాట. సో, బౌండరీస్ అనేవి సెట్ చేయలేరు. ఎవరైతే ఇలా అతి మంచితనంతో ఉంటారో. నెక్స్ట్ వచ్చేసి రిసెంట్‌మెంట్ అనమాట. కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో ఏమవుతుందంటే, ఈ విధంగా అతి మంచితనంతో బిహేవ్ చేసి కొన్ని కొన్ని సార్లు ఇదేమవుతుందంటే, మన యొక్క ఓన్ నీడ్స్‌ని మనం నెరవేర్చుకోలేకుండా చాలా సంవత్సరాలయితే గడిచిపోతాయి. కొన్ని సంవత్సరాల తర్వాత ఎవరైతే మనల్ని ఇలా అడ్వాంటేజ్ తీసుకున్నారో, వాళ్ళ మీద ఇది పగ కింద మారుతుందనమాట. అప్పుడు వాడు నన్ను అలాగా అడ్వాంటేజ్ తీసుకున్నాడు. ఇప్పుడు ఎలాగైనా సరే వాడి మీద నేను పగ తీర్చుకోవాలి. అప్పట్లో నన్ను ఎంత మిస్‌యూజ్ చేసుకున్నాడు వాడు. లేకపోతే నన్ను ఫైనాన్షియల్‌గా చాలా లూటీ చేసేసాడు. అంతా నా అతి మంచితనం వల్ల జరిగిపోయిందని చెప్పి, అప్పుడు రియలైజ్ అవ్వాల్సింది ఎప్పుడో రియలైజ్ అవుతాడనమాట. దీన్నే చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటారనమాట. సో, ఈ విధంగా ఈ అతి మంచితనం అనేది కొంతవరకు బానే ఉంటుంది గానీ, ఎప్పుడైతే అది అతి ఎప్పుడు శృతి మించుతుందో, చివరికనేది దీనికి ఒక రిసెంట్‌మెంట్‌లా తయారవుతుందన్నమాట. పగనమాట. కోపం వచ్చేస్తుందన్నమాట. ఏం చేయలేడు మళ్ళా. సో, ఈ విధమైనటువంటి మెంటల్ డిప్రెషన్‌లోకైతే మనిషి వెళ్ళిపోతాడు. సో, ఇది నంబర్ 4 అన్నమాట. నంబర్ 5 ఏమంటే అటాచింగ్
టాక్సిక్ రిలేషన్‌షిప్స్ అనమాట. అంటే సారీ అట్రాక్టింగ్ టాక్సిక్ రిలేషన్‌షిప్స్ అనమాట. ఎవరైతే ఇలా అతిగా మంచితనంతో ఉంటారో వీళ్ళని ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకోవడం కాకుండా వీళ్ళని ఎక్కువ హింసిస్తూ కూడా ఉంటారనమాట వీళ్ళ పక్కన ఉన్న వాళ్ళనమాట. సో వీళ్ళేమంటే ఏం చెప్పలేరు. నో చెప్పలేరు. వాళ్ళు ఏం చెప్తున్నా సరే నో చెప్పలేరు. లేకపోతే వాడు ఏదైనా ఒక తప్పు చేస్తున్నాడంటే అది తప్పు అని చెప్పలేరు. సో వీళ్ళేమంటే పక్కన ఎవరైతే ఉంటారో వీళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేయాలని చెప్పి ఎవరో చూస్తుంటారు. వీళ్ళనైతే టాక్సిక్‌గా వీళ్ళనైతే ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తూ ఉంటారనమాట. ఆ రిలేషన్‌షిప్పే టాక్సిక్‌గా మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే నువ్వు పైకి చెప్పలేవు నువ్వు. అవతల పక్కడు ఎంత తప్పు చేసినా సరే నోరు విప్పి పైకి మాట్లాడలేవు. మాట్లాడితే నీ యొక్క మంచితనం ఎక్కడ తగ్గిపోతుందని చెప్పి నీకు భయం అనమాట. సో ఒక టాక్సిక్ రిలేషన్‌షిప్ కనుక మీరు ఎప్పుడైనా చూడండి. సమాజంలో ఎక్కడైనా చూడండి ఒక టాక్సిక్ రిలేషన్‌షిప్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక భర్త ఉన్నాడు. రోజు వచ్చి ఒక భార్యని కొడుతున్నాడనుకోండి. ఆవిడ రోజు అలానే పడుందంటే రోజు వచ్చి కొడుతూనే ఉంటాడు. మనకే చూసి అయ్యో పాపం అనిపిస్తుంటది. ఎందుకు ఇట్లా జరుగుతుందని చెప్పి. ఏదైనా ఒకరోజు ఆవిడ తిరగబడిందంటే ఇంక అంతే సంగతి అనమాట. కానీ ఆవిడ తిరగబడలేదు. ఏమంటే అయ్యో పాపం నా హస్బెండ్ కదా! ఆయన నేను కాకపోతే ఎట్లా అని చెప్పి ఆవిడ ఉంటారనమాట. సో ఈ విధంగా జస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా. సో ఈ విధంగా టాక్సిక్ రిలేషన్‌షిప్‌లు ఎప్పుడు కూడా ఎవరు బలవుతూ ఉంటారంటే ఎవరైతే ఈ అతిగా మంచితనంతో ఉంటారో వాళ్ళే ఎక్కువ బలవుతూ ఉంటారనమాట. సో ఇదొక దుష్ప్రభావం అనమాట. అతిగా మంచిగా ఉండడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి మిమ్మల్ని ఎవరైనా సరే గ్రాంటెడ్ కింద తీసుకుంటారనమాట. అంటే సపోజ్ ఏదైనా ఒక పని ఉందనుకోండి. వాడున్నాడు లేడా వాడు చేసుకుంటాడు అని చెప్పేసి వెంటనే వదిలేస్తారు. అంటే మిమ్మల్ని చాలా సింపుల్‌గా తీసుకుంటారనమాట. అంటే ఎట్లా అంటే ఏదైనా సరే ఒక బెయిట్ అంటే దాన్ని ఎలా అంటారంటే మనం ఏదైనా ఒక ఎర అంటుంటారు చూసావా? ఎర కింద వాడుకుంటూ ఉంటారనమాట మనల్ని. సో అతిగా మంచిగా ఉన్నారనుకోండి. వాడు ఏ పనన్నా చేస్తాడురా! వాడు మనం ఏమంటే అదిరా! అని చెప్పి అటువంటి ముద్ర మన మీద పడినప్పుడు ఏం చేస్తుంటారంటే ఎక్కడైనా సంథింగ్ ఏదైనా స్కామ్స్ చేయాల్సినప్పుడో, లేకపోతే ఏదైనా చెడు పనులు చేయాల్సొచ్చినప్పుడు మనల్ని ఎర కింద అయితే యూజ్ చేసుకుంటారనమాట. తర్వాత మనకేమవుతుందన్నది వాళ్ళు పట్టించుకోరు. పట్టించుకోకుండా ఏవనైతే వాడి మీద తోసేద్దాం. వాడు ఎలాగో మంచిగా అంటాడు కదా! నా ఫ్రెండ్స్ లేకపోతే నా వాళ్ళు అనుకుంటుంటారు కదా! వాడు మునుగుతాడు మనం ఎస్కేప్ అయిపోదాం అని చెప్పి మన మీద తోసేసి వాళ్ళైతే ఎస్కేప్ అయిపోతారు చివరికి. సో, మనల్ని గ్రాంటెడ్‌గా తీసుకుంటారనమాట. అంటే ఎట్లా అంటే అదేదో మన మంచితనం ఏదో వాడికి పుట్టుక నుంచి వచ్చిన హక్కులా ఫీల్ అవుతూ ఉంటారనమాట. నువ్వు చెయ్యాలి అంతే ఇది. నేను చెప్పాను కదా! చేసేయాలి అంటూ ఉంటారనమాట. సో, ఈ విధంగా మనల్నైతే ఎక్స్‌ప్లోర్ చేయడానికైతే ఎక్కువ ట్రై చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనమే ఒకవేళ అతిగా మంచిగా ఉన్నామనుకోండి మనం దేనికి నో చెప్పలేము. ఏ విషయమైనా సరే. ఒక లోపల ఫీలింగ్ మనల్ని తన్నేస్తూ ఉంటుందనమాట. అమ్మో! ఇప్పుడు గనుక మనం నో చెప్పామంటే మన మీద ఉన్న ఈ మంచితనం అనే లేబుల్ పోతుందేమో! తర్వాత అందరూ నన్ను నానా రకాలుగా అనుకుంటూ ఉంటారు. ఇంతవరకు నేను అందరికి కూడా యెస్ చెప్తూనే వచ్చాను. ఇప్పుడు సడెన్‌గా నో చెప్తే ఏమనుకుంటారో ఏంటో అని చెప్పి జీవితాంతం కూడా ఒక రకమైన మెంటాలిటీతో బతుకుతారనమాట. నేను ఎవరు ఏం చెప్పినా సరే నేనైతే నో చెప్పలేను. నా వల్ల కాదు. ఇది అతి మంచితనం అనుకోండి, లేకపోతే బలహీనత అనుకోండి. ఖచ్చితంగా నేనైతే యెస్ అనే చెప్తాను. ఎందుకంటే నో చెప్పలేకపోవడం నా బలహీనత అని చెప్పి ఫీల్ అవుతుంటారనమాట. ఇది చాలా తప్పిది. నో చెప్పలేకపోవడం కొన్ని సిట్యుయేషన్స్‌లో ఖచ్చితంగా నో చెప్పి తీరాలి. నీ యొక్క సిద్ధాంతాలు లేకపోతే నువ్వు పెట్టుకున్న వాల్యూస్‌కో లేకపోతే ఎథిక్స్‌కి విరుద్ధంగా సంథింగ్ ఏదో జరుగుతుందన్నప్పుడు ధైర్యంగా లేచి నిలబడి నో ఇది తప్పు అని చెప్పగలిగే ధైర్యం మన దగ్గర ఉండాలి. లేకుండా వాడేమనుకుంటాడని చెప్పి ప్రతిసారి యెస్, యెస్, యెస్ అని చెప్పుకుంటూ పోతుంటే మన అతి మంచితనాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి చేసేవాళ్ళు చాలా రెడీగా ఉంటారు. ఎప్పుడు సమాజం అంతా కూడా అలానే ఉంటుందన్నమాట. సో, మీ యొక్క అతి మంచితనాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేసుకోవడానికి వాటెవర్ వే పాసిబుల్ చాలా మంది రెడీగా ఉంటారు. సో, వాళ్ళ చేతిలో అయితే మనం పడతాం. ఖచ్చితంగా మనల్నైతే వాళ్ళు దెబ్బతీస్తారన్నమాట. సో, ఇదెప్పుడు గుర్తుపెట్టుకోండి. ఏదైనా సిట్యుయేషన్‌లో మీరు నో చెప్పాలంటే ఖచ్చితంగా లేచి నో అని చెప్పండన్నమాట. సో, లెర్న్ టు సే నో అంటారు అందుకని చాలా సార్లు. సో, లెర్న్ టు సే నో అన్నమాట. నెక్స్టొచ్చి మీ యొక్క పర్సనల్ గ్రోత్ ఆపర్చునిటీస్ అనేవి మీరే మిస్ అయిపోతారు ఈ విధంగా. ప్రతిసారి అతి మంచితనంతో ఉన్నారంటే. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్నారు. ఇద్దరు ఎంప్లాయీస్ కూడా ఒకలానే పని చేస్తారు. ఒక ఎంప్లాయీ కొద్దిగా ఫైనాన్షియల్‌గా పూర్ ఉన్నాడు. ఇంకొక ఎంప్లాయీ మామూలుగా ఏదో ఉన్నాడన్నమాట. సో, ఈ ఇద్దరు ఎంప్లాయీస్‌కి ప్రమోషన్ ఆఫర్ అనేది వచ్చిందన్నమాట. సో, ఒక యజమాని వచ్చి వీళ్ళిద్దరిని చర్చించుకోమని చెప్పాడు. చర్చించుకోమని చెప్పినప్పుడు ఒక ఎంప్లాయీ వచ్చి, "అరె! లేదురా నాకు ఇట్లా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయిరా. నేను ఎలాగైనా సరే పైకెళ్ళాలిరా లైఫ్‌లో. నేను లేకపోతే మా ఇంట్లో వాళ్ళు ఎవరికీ లేదురా" అని చెప్పేటప్పటికి ఈ ఫస్ట్ ఎంప్లాయీ, "అయ్యో! పర్వాలేదురా, ఓకేరా నువ్వు తీసుకోరా వదిలేసేయి" అని చెప్పేసి వదిలేసాడనుకోండి అతి మంచితనంతోటి. వీడు తర్వాత పైకెళ్తాడు. వీడెప్పుడు ఇదే పొజిషన్‌లో ఉండిపోతాడు. సో, అన్ని వేళలా ఇది పనికిరాదు. ఇది జస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. ఇంకా ఇట్లాంటివి మీరే చాలా లైఫ్‌లో చూస్తుంటారు. సో, ఏదైనా ఆపర్చునిటీ వచ్చింది. యూజ్ చేసుకోండి. ఆ ఆపర్చునిటీ యూజ్ చేసుకోకుండా సర్లే ఈసారి పక్కోడికి ఇద్దామంటే ఫస్ట్ మన గురించి మనం చూసుకోవాలి కదా! మన గురించి మనం చూసుకోవాలి. మనల్ని నమ్ముకున్న వాళ్ళ గురించి మనం చూసుకోవాలి. వీళ్ళందరూ కవర్ అయిన తర్వాత పక్కోడికి హెల్ప్ చెయి. లేదు నేనెలా పోయినా పర్వాలేదు. నన్ను నమ్ముకున్నోళ్ళు ఎలా పోయినా పర్వాలేదు. పక్కవాడు బాగుండాలంటే ఇంక మనం ఏం చేయలేం. దానికేం చెప్పలేం కూడా అన్నమాట. ఇది అతి మంచితనం కూడా కాదు. దానికి మించి అన్నమాట ఇది. సో, ఇటువంటివి ఎప్పుడు చేయకూడదన్నమాట. సో, అతి మంచితనంతో ఉన్నవాళ్ళకి ఏమంటే ఇదొక రోగం అని చెప్పాలంటే. సో, ఎప్పుడు ఇటువంటి అతి మంచితనాన్ని యూజ్ చేసుకొని జీవితంలో మీకు రావాల్సిన ఆపర్చునిటీస్ ఎప్పుడు కూడా మీరైతే కోల్పోకండి ఎప్పుడు కూడా. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మంచితనం ఉండడం ఓకే. ఎవరికైనా రూ. 10 సహాయం చేయడం ఓకే. అలా కాదు అని చెప్పి
ఫ్యామిలీ మొత్తాన్ని పక్కన పెట్టేసి మొత్తం నువ్వే తీసుకో అని చెప్పి వాడి చేతిలో పెట్టడం అనేది ఎప్పుడు కూడా తప్పనమాట. సో, చాలా ఆపర్చునిటీస్ వస్తుంటాయి. మనం ఎప్పుడు కాంపిటీటివ్‌గా ఉండాలి. ఎప్పుడు కూడా కాంపిటీషన్‌లో నెగ్గిన వాడికి మంచి ఆపర్చునిటీస్ అనేవి రావాలి. అదే కదా! అప్పుడే కదా! ఏ సంస్థ అయినా సరే బాగుపడుతుంది. అట్లా కాకుండా మన అతి మంచితనం చూపించి పర్వాలేదురా నువ్వు తీసుకో అని చెప్తుంటే ఇంకా అలానే జరుగుతుంది. నీ ప్రాసెస్ అంతా అలానే జరుగుతుంటది. సో, ఎప్పుడు కూడా ఆపర్చునిటీస్ అయితే మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీ అతి మంచితనం వల్ల. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మిమ్మల్ని ఏమంటే అమాయకుడి కింద మిమ్మల్ని అయితే ముద్ర వేసేస్తారన్నమాట. అతి మంచితనంతో గనుక ఉన్నారంటే. ఏంటి అమాయకుడు ఏంటి అని చెప్పి అనుకోకండి ఇప్పుడు కూడా. అతి మంచితనంతో ప్రతిసారి ఎవరేం చెప్పినా సరే ఓకే చెప్తూ, ఎవరైనా సరే మనకేదైనా విరుద్ధంగా చెప్పినా సరే నో చెప్పకుండా ఉండిపోతే, వాడు అమాయకుడురా వాడు నోట్లో వేలు పెడితే కొరకలేనోడు వాడికి ఎందుకు ఇదంతా కూడా అని చెప్పి చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలను మనల్నయితే పట్టించుకోరు ఎప్పుడు కూడా. పక్కన పెట్టేస్తారు ఎప్పుడు కూడా. వాడిదేముంది మనం ఎంత చెప్తే అంత అని చెప్పేసి మన మీద ఆల్రెడీ ఒక ముద్ర వేసేస్తారు అంతే అన్నమాట. సో, ఇప్పుడు కూడా అతి మంచితనంతో ఉండకండనమాట. ఎప్పుడు మన ఒపీనియన్ ఎప్పుడు కూడా ఎక్స్‌ప్రెస్ చేయడానికైతే ట్రై చేయండి ఎప్పుడు కూడా. ఎక్కడున్నా సరే అవతల పక్క కూడా మీతో ఏకీభవించొచ్చు, ఏకీభవించకపోవచ్చు. వాటెవర్ ఇట్ ఈస్. మీరెప్పుడు కూడా మీ యొక్క జడ్జ్‌మెంట్‌ని అవతల పక్క వాళ్ళ మీద రుద్దే ప్రయత్నం చేయకండి. కానీ మీ ఒపీనియన్ అట్‌లీస్ట్ ఎక్స్‌ప్రెస్ చేయాలి కదా మీరు. ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోండనమాట. మనం ఎప్పుడైతే ఇలా సైలెంట్‌గా ఇలా ఉండిపోతామో సమాజంలో ఒక ముద్ర అయితే ఖచ్చితంగా పడిపోతుంది. వీడు అమాయకుడురా వీడేం చేయలేడు. మనం ఎంత చెప్తే అంత అన్న ముద్ర అయితే ఖచ్చితంగా పడిపోతుంది. మీరు గనక అతి మంచితనంతో ఉన్నారంటే. సో, ఎప్పుడు ఇలా అయితే ఉండకండనమాట. అండ్ చివరగా వచ్చేసి ల్యాక్ ఆఫ్ అసర్టివ్‌నెస్ అంటే ఖచ్చితంగా మీరొక నిర్ణయం తీసుకున్నారు. మీ గురించో లేకపోతే మీ ఫ్యామిలీ గురించి మీరొక నిర్ణయం తీసుకున్నారు అనుకోండి. మీలో కనుక ఈ అతి మంచితనం అనే రోగం ఉందంటే, ఖచ్చితంగా మీరు ఆ నిర్ణయం మీద నిలబడలేరు. ఎందుకంటే రేపు పొద్దున్న ఎవడో వస్తాడు. వచ్చి "అరేయ్! నాకు అర్జెంట్‌గా హెల్ప్ కావాలిరా" అంటాడు. మీరు మీ ఫ్యామిలీలో ఏదో ఫంక్షన్ గురించో సంథింగ్ ఏదో దేని గురించో పెట్టుకున్న డబ్బు, "సరేరా నువ్వు తీసుకో నీకిప్పుడు కావాలంటున్నావు కదా!" అని చెప్పి వాళ్ళకిచ్చేస్తావు. అయిపోయింది అక్కడితోటి అంతే. ఇంకా మనం ఫ్యామిలీలో ఫస్ట్ ఏదో సంథింగ్ ఏదో ఉంది. దాన్ని చక్కదిద్దుకుని కదా మనం తర్వాత అవతల పక్కోడికి హెల్ప్ చేయాలి. అట్లా కాకుండా ఫస్ట్ నువ్వు తీసేసుకో అని చెప్పి వాడికిచ్చేస్తే ఇంకేముంది? జస్ట్ ఎగ్జాంపుల్ ఇది గూడా. ఒక ఇదేనే కాదు. ఏ డెసిషన్ అయినా సరే మనమైతే ఫర్మ్‌గా తీసుకోలేము. మనం అనుకున్న మాట మీద మనం నిలబడలేం. మనం ఎప్పుడు చెప్పలేమనమాట. పక్కవాడికి ఏం చెప్పే సిట్యుయేషన్‌లో మనమైతే ఉండమనమాట ఎప్పుడు గూడా. ఇదెప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఈ అతి మంచితనం అనేది ఎప్పుడు కూడా మన యొక్క వాల్యూస్‌ని లేకపోతే మనం ఇచ్చిన మాట మీద మనం నిలబడకుండా చేస్తుందన్నమాట ఎప్పుడు కూడా. సో, ఈ 10 లక్షణాలు కూడా అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. అతి మంచితనంతో అయితే ఉండదు. ఖచ్చితంగా మంచితనంతో ఉండండి. పక్కోడికి హెల్ప్ చేయండి. పక్కోడికి నలుగురికి సహాయం చేయండి. ఎవరైనా ఆర్థిక ఇబ్బందులుంటే సహాయం చేయండి. వాటెవర్ మీ వల్ల వీలైనంత హెల్ప్ మీరు చేయండి. మీ సామర్థ్యానికి మించి ఎప్పుడు కూడా ఎవరికీ హెల్ప్ చేయొద్దు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని మీరు చూసుకోవాలి. మీ తర్వాత మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు మీరు చూసుకోవాలి. తర్వాత మీరు వేరే వాళ్ళ గురించి చూసుకోవాలి. ఎప్పుడు కూడా ఇల్లు బాగుంటే మొత్తం సమాజం అంతా చాలా బాగుంటుందన్నమాట. సో, ఇదైతే ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ థాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.